కుప్పం పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. గజ దొంగలతో పోల్చడం జరిగింది. వీళ్లకు 100 రోజులు మాత్రమే ఉంది, ఆ తర్వాత వీళ్ళ భర్తం పడతాను అని చెప్పడం జరిగింది. ఈ అంశం మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కుప్పం పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీతో పాటు సీఎంపై చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు అంటే నీతివంతమైన పరిపాలన అందించాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. ఆయనంత నీతిపరుడు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయలేదు. మరి అయితే నేను ఒకటే చంద్రబాబుని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు గజ దొంగ అన్నారు, నన్ను గజ దొంగ అన్నారు, పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నీకు తెలియదా అని అడుగుతున్నాను చంద్రబాబుని. రాజశేఖర రెడ్డి గారి గురించి నీకు తెలియదా, లేదా వారి తాత రాజారెడ్డి గారి గురించి తెలియదా? రాజారెడ్డి గారికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ ఏ విధంగా మీ ఎన్నికల్లో సహాయపడినాడు ఆర్థికంగా? మంత్రి కావడానికి కూడా రాజశేఖర రెడ్డి గారు అంజయ్ దగ్గర నీకు కానీ కేఈ కృష్ణమూర్తికి కానీ వీళ్ళందరికీ కూడా రికమెండ్ చేసింది రాజశేఖర రెడ్డి కాదా? మరి దానికంతా కూడా ఆర్థికంగా ఆయన ఖర్చు చేయలేదా? మరి అలాంటి వ్యక్తి గజ దొంగ. మరి నీవేమో 2 ఎకరాలు మాత్రం పెట్టుకోమన్నావు ఊర్లో. దాంట్లో కూడా మీ తమ్ముడికి 1 ఎకరా ఇస్తే నీకు 1 ఎకరా ఆస్తిపోయాడు. 1 ఎకరా ఆస్తిపోయాడు. గజ దొంగ కాకుండా ఇన్ని లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించాడు? మరి ఈయన జవాబు చెప్పాల ప్రజలకు, కానీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా ఆయనతో పాటు చదువుతూనే ఉన్నాను. ఆ రోజు ఉన్న బుల్లెట్ ఇంకా మా పోర్టుకలో ఉంది. నేను చదువుకునేటప్పుడు ఉన్న బుల్లెట్ అది జ్ఞాపకార్థంగా ఉన్ని మా మనమళ్ళు మనమరాళ్ళు కూడా చూసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి పెట్టుకున్నాము. మరి మా ఊర్లో మేమేమో ఎక్కడ ఆస్తిపాస్తులు కొనలేదు. మరి ఈరోజు మా ఊర్లో ఎంత వస్తుందో నాకు అక్కడ మా గ్రామంలో చూస్తే తెలుస్తుంది, లేకపోతే నువ్వు వచ్చి ఎంక్వైరీ చేపిస్తే తెలుస్తుంది. మరి గజ దొంగలని ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో మా క్యారెక్టర్ను, మా క్రెడిబిలిటీని దెబ్బతీయాలని చెప్పి దానివల్ల నువ్వు లబ్ధి పొందాలని చెప్తా ఉన్నావు తప్ప ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్పగలుగుతారు ఎక్కడ ఆసామి ఈయన లక్షల కోట్లకు ఎలాగొచ్చాడు, గజ దొంగ లేకపోతే గజ దొంగలకు గజ దొంగ అని చెప్పి ఒకసారి బేరీజ్ చేసుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలందరూ. నువ్వేన్ని అబద్ధాలు చెప్పినా కూడా మాకు రావాల్సిన సీట్లు మాకు వస్తాయి. తప్పకుండా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. మరి నువ్వు పొలిటికల్ కానీ ఆరోగ్యం జడగొట్టుకునే పరిస్థితి నీకు తప్పకుండా భగవంతుడు ప్రసాదిస్తాడు. అంటే ఇంకా 100 రోజులు మాత్రమే సమయం ఉంది వైఎస్ఆర్సీపీ పాలనకు అనేసి ఆయన చెప్తే సరిపోదు. ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలా. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడూ నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా అందాయి. కాబట్టి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు తప్ప నీ మాదిరి గజ దొంగ ఇంకో దొంగ అని చెప్తే వినే ఓటర్ అనేవాడు ఎవరు కూడా లేరు. మరి అది నీకు అర్థమవుతుంది ఎన్నికల తర్వాత. చివరిగా సార్, ఏదైతే నిన్న చూసాం ఎల్లో మీడియాలో ఒక వార్త వస్తుంది, ప్రధానంగా పేరుకే పెద్ద గనులపై గద్ద అంటూ మీపై ఒక ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పార్టీలో ఎవరైతే ఎక్కువగా పనిచేస్తారో పార్టీ కోసం దాంట్లో చాలామంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకరిని. మరి మమ్మల్ని అందరినీ కూడా నైతికంగా దెబ్బతీస్తే తప్పితే ఆయన పార్టీ రాజకీయంగా లబ్ధి పొందరు. కాబట్టి పసలేని అభియోగాలు లేని మాటలంతా కూడా రాశారు. నేను కూడా చూశాను. దానికి మా డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే మేము ఇవ్వాల్సిన కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఏదో నువ్వు రాసుకుంటా ఉంటావు, నీ ఇష్టం వచ్చింది రోజు రాస్తూ ఉన్నారు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ. దానికి రోజు మేము కౌంటర్ ఇవ్వాలని మేము అనుకోవడం లేదు, ఇవ్వదలుచుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, ఆ పేపర్లు చదవద్దండి, మీరు మీ మనసు పాడు చేసుకోవద్దండి అని చెప్పి. కాబట్టి ఆ పరిస్థితి కింద వాళ్ళు రాసుకోవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు ఆ పెద్ద మనిషి, ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోడు అనేది బేరీజ్ చేసుకునే పరిస్థితి ఎవరికి కూడా అందరికీ ఉంది. ఎవరు అమాయకులు ఎవరు లేరు.
చంద్రబాబు నాయుడు చెవిలో పూలు పెట్టినా లేకపోతే కాలీఫ్లవర్ పెట్టినా భరించే శక్తి ఈ రాష్ట్రంలో ఏ ఓటర్కి కూడా లేదు. ఇది మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్ర స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారు. ఖచ్చితంగా రాబోయేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, సీఎం తిరిగి జగన్మోహన్ రెడ్డి అవుతున్నారు. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు పలినా కానీ వాటి ఆశలు ఫలించవని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.